గాయ్స్ ఎర్లీ మార్నింగ్ ఇలా మేమైతే పొలంలోకి వచ్చేసాము. మా ఊర్లో అయితే మోస్ట్లీ బొప్పాయి, అరటికాయి, మ్యాంగోస్ ఇవి ఎక్కువ వేస్తారనమాట. అండ్ అక్కడక్కడ మా పొలంలో అయితే ఇలా పనసకాయ చెట్లు వేసాము. సో మీరు చూసారు కదా, ఇక్కడైతే చాలా పనసకాయలు అయితే వచ్చేసాయి. సో మా డాడీ అండ్ మా హస్బెండ్ అయితే ఇలా పనసకాయలు ఏ చెట్టుకి బాగున్నాయో అని చెక్ చేసి ఫైనలీ ఈ చెట్టుకి బాగున్నాయి అని చెప్పేసి కోయడం అయితే స్టార్ట్ చేసేసారు. మా డాడీ అయితే ఫస్ట్ ఆ చెట్టుని ఎక్కేశారు అండ్ శరత్ గారు మా హస్బెండ్ అయితే ఇలా హెల్ప్ చేయడం స్టార్ట్ చేసేసారనమాట. సో ఇలా ఇద్దరూ కలిసి 2 పనసకాయలు అయితే కోసారు. అది కోయగానే మనకైతే ఇలా జీడు అన్నది కారుతుంది. ఫస్ట్ దాన్ని అయితే ప్రాపర్గా క్లీన్ చేసేసారు. అక్కడున్న ఆకులతోనే ప్రాపర్గా క్లీన్ చేసి ఇంకా మూటలో పెట్టి తీసుకొచ్చేసామన్నమాట. అండ్ ఫైనలీ వీఆర్ రెడీ టు ఎంజాయ్ దిస్ జాక్ ఫ్రూట్. ఇట్ ఈస్ సో యమ్మీ 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 ఉండే. ఫారెన్లో ఉన్న నా మిత్రులారా, ఇదైతే మీకోసమే అండి ఈ వ్లాగ్. ఎంత మిస్ అవుతారో కదా మీరైతే ఈ జాక్ ఫ్రూట్ని. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.